హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ క్రియేటివ్ కార్నర్ అండ్ విహెచ్ ప్లాస్. నేను ఈరోజు మీకు హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. ఇవి ఆమ్లా హెయిర్ ఆయిల్ అండి. ఇది మనకి హెయిర్ రీగ్రోత్ని ఇస్తుంది అనమాట. మనకి ఊడిపోయిన జుట్టుని తిరిగి రీకవర్ చేస్తుంది. ఇది మనకు చాలా యూస్ఫుల్ అండి. ఇది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా మనకి హైబిస్కస్ అండి. హైబిస్కస్ ప్లాంట్ నుంచి మనం ఫ్లవర్స్ తీసుకుంటాం. చూడండి, ఇదంతా హైబిస్కస్ ప్లాంట్, మందారం చెట్టు అండి. దీని నుంచే మనం ఫ్లవర్స్ అనేది తీసుకుంటాం. మేము మార్నింగ్ పూట దేవుడికి పూజించడానికి ఈ ఫ్లవర్స్ తీసుకొని ఇది చేస్తాం. దీని ఆకులు మనకి చాలా యూస్ఫుల్ అండి. హెయిర్ ప్యాక్కి చాలా యూజ్ అవుతుంది. దీన్ని మెంతులతో యూజ్ చేసుకొని హెయిర్ ప్యాక్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మన ఇంట్లో మందార చెట్టు ఉంది అంటే మన హెయిర్కి చాలా యూస్ఫుల్ అండి. అది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది. మ్యాక్సిమం లేని వాళ్ళు పక్కనైనా తీసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన హెయిర్కి. చాలా మందికి ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లం వల్ల హెయిర్ లాస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. జెంట్స్కి అయినా మన లేడీస్కి అయినా ఈ హెయిర్ ఆయిల్ అనేది యూస్ చేస్తే మనకి ఊడిపోయిన జుట్టుని రీకవర్ చేస్తుంది అనమాట. ఊడిపోయిన జుట్టుని రీకవర్ చేస్తూ మన హెయిర్ కూడా మంచి కలర్ వస్తుంది, బ్లాకిష్ గా. తొందరగా తెల్ల జుట్టు వచ్చే అవకాశం కూడా ఉండదు. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి. ముందుగా మనం 2 days బిఫోర్గా ఎండబెట్టుకోవాలండి. ఇవి మనం చెట్టు నుంచి తీసిన తర్వాత ఒక 2 రోజులు నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టకూడదు. ఇవి నీడలో ఎండబెట్టుకున్న వాటితోనే మన హెయిర్ ఆయిల్ మేకింగ్ చేసుకోవాలి. దానికి కావాల్సింది 1 కప్పు కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ అనమాట. మనకి ఒక 2 స్పూన్స్ మెంతులు, ఈ 2 స్పూన్స్ మెంతులు అనేది మన హెయిర్ని చాలా కూల్గా ఉంచుతుంది. ఇవి ఉసిరికాయ పీసెస్ అండి. మనకి ఈ సీజన్లో, కార్తీక మాసం సీజన్లో ఉసిరికాయలు అనేవి మనకు దొరుకుతాయి అనమాట. ఆ సీడ్ తీసేసి మనం పీసెస్గా కట్ చేసుకొని నీడలో పెట్టుకొని ఆరబెట్టుకుంటే అవి బ్లాకిష్గా బ్రౌన్ కలర్లో వస్తాయి. అవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకు అనమాట. ఇవి ఈ కరివేపాకుని కూడా మనం హెయిర్ ఆయిల్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ కరివేపాకు అనేది మనకి హెయిర్ కలర్ వస్తుందండి, మంచి బ్లాక్ కలర్లో వస్తుంది. ఇవన్నీ మనకి హెయిర్కి సంబంధించిన హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్. దీంతో మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా ఏదైనా బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1 కప్ ఆయిల్ తీసుకోవాలండి. కప్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలండి. లైట్గా ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దానిలో మనం ఇంగ్రీడియంట్స్ వేయాలి. ముందుగా మనం ఒక 2 స్పూన్స్ మెంతులు వేస్తాం. అది ఒక 2 minutes బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయ పీసెస్ అండి. మనకి రెగ్యులర్గా దొరకవు కాబట్టి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అనమాట. మనం దీంతో హెయిర్ ప్యాక్ కూడా రెడీ చేసుకోవచ్చు. దానికని మనం సీడ్స్ తీసేసి పీసెస్గా కట్ చేసి పెట్టుకొని నీడలో ఆరబెట్టుకుంటే మనకి మ్యాక్సిమం ఒక 10 days కల్లా అలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయండి. అవి మన హెయిర్ ఆయిల్కి ప్లస్ హెయిర్ ప్యాక్కి యూజ్ చేసుకోవడానికి మనం అవి యూజ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసి పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి మన హైబిస్కస్ ఫ్లవర్ని అందులో యాడ్ చేద్దాం. ఆ హైబిస్కస్ ఫ్లవర్స్ అనేటివి హైబిస్కస్ ఫ్లవర్స్ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉసిరికాయ పీసెస్, మెంతులు అవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి. మనకి హెయిర్ ఆయిల్ వైట్ కలర్ నుంచి మంచి బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. అంతవరకు మనం మగ్గించాలి దాన్ని. మ్యాక్సిమం ఒక 5 or 6 minutes మగ్గిస్తే చాలండి. దాంట్లో లాస్ట్గా కరివేపాకు లీవ్స్ కూడా వేసుకొని అది ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఆయిల్ ఫ్రై అయిపోవాలి బాగా. మనకి ఉసిరికాయ పీసెస్ అనేటివి మనం ఊర వడియాలంటారు చూడండి, గోంగూర గుమ్మడికాయతో చేసినవి అలా వస్తాయన్నమాట. ఇవి మనం కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేస్తే చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ అయితే మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోయింది, మంచి గోల్డ్ కలర్లో వచ్చేసింది.
ఆయిల్ని ఒక 5-6 మినిట్స్ మ్యాక్సిమం మనం బాయిల్ చేసుకోవాలి. 5-6 or 7 మినిట్స్ చాలండి. ఎక్కువసేపు హీట్ చేస్తే కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇలా ఆయిల్ చూడండి ఎలా పైకి ఇదవుతుందో. బాయిల్ అయిపోయిందండి. మ్యాక్సిమం మంచి కలర్ఫుల్గా వచ్చేసింది ఆయిల్. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూడండి ఉసిరికాయ పీసెస్ చూపిస్తున్నాను. అది చూడండి వడియాల్లాగా వేగిపోయాయి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మనకి తప్పకుండా రిజల్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి. మనం గ్యాస్ కట్ చేసేసి ఒక 7 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 అవర్స్ ఆఫ్టర్ మనం హెయిర్ ఆయిల్ని ఆ మూత ఓపెన్ చూస్తే మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనకి ఉసిరికాయ ఫ్లేవర్ ఉంటుంది కదండి, ఆమ్లా ఫ్లేవర్, అది భలే స్మెల్ వస్తుంది అనమాట. ఆయిల్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. దాన్ని మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏదో ఒక స్టోర్ చేసుకోవడానికి ఒక బౌల్ కావాలి. ఆ బౌల్లో మనం ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, వడకట్టుకోవాలండి. చూడండి నెట్ పెట్టేసి వడకట్టుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని వడకట్టుకోవాలి. మనకి మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది చూడండి ఆయిల్. ఇదిగోండి మనం అలా మొత్తాన్ని మనం డిప్ చేయాలండి. బాగా నొక్కితే ఆ ఫ్లవర్స్లో పట్టుకున్న ఆయిల్ మొత్తం కిందకి వస్తుంది. మనం ఒక 2-3 టైమ్స్ అలా చేయొచ్చండి. మనకి ఆయిల్ చాలా ఉంటుంది అందులో, అది మొత్తం పీల్చుకొని ఉంటాయండి. ఆ ఫ్లవర్స్, కర్రీ లీవ్స్ అవి ఉన్నాయి కదండి, అవి మొత్తం ఆయిల్ పీల్చుకొని ఉంటుంది. కాబట్టి నెట్ పెట్టి బాగా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది. ప్రెస్ చేసిన తర్వాత కూడా కొంచెం సేపు అండి పక్కన ఉంచితే మళ్ళీ దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ వస్తుంది. చూడండి మనకు కావాల్సిన ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మంచి రెడ్డిష్ కలర్లో గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది కదా. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆయిల్ అనేది మంచి హెయిర్ రీగ్రోత్ ఉంటుంది. మనం పైన కుదుళ్ళ నుంచి పట్టించాలండి ఈ ఆయిల్ని. ఈ ఆయిల్ వీకెండ్ మొత్తం మనం యూస్ చేస్తే వీకెండ్లో 2 డేస్ మనకి హెడ్ బాత్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ రీగ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒక 1 మంత్ ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కావాల్సిన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది.